కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి. ఏపీ 45 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కోటనందూరు మదర్ విద్యా సంస్థల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. మారుతున్న కాలాన్ని అనుసరించి విద్యా విధానాన్ని సమూలమైన మార్పులతో మీ మదర్ విద్యా సంస్థ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం. రాబోయే విద్యా సంవత్సరంలో నూతనంగా డిజిటల్ విద్యా విధానం అమలు. కోటనందూరు మదర్ విద్యా సంస్థల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. భారత తొలి ప్రధాని స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన కావించి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ మదర్ విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొస్తామని, డిజిటల్ తరగతులు విధానాన్ని అమలు చేయడానికి ఇప్పటికే లీడ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడానికి ఆయనకు పిల్లల పట్ల ఉన్న ప్రేమను గుర్తు చేస్తూ దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకుంటారని అన్నారు. అనంతరం క్రీడలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పెనుముచ్చు సాయి ఆనంద్, కాలేజ్ ప్రిన్సిపల్ కేవీఆర్కే రాజు, హెడ్ మాస్టర్ కె నాగేశ్వరరావు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. గత 4 or 5 days నుంచి కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలందరూ కూడా గేమ్స్ చాలా బాగా ఆడారు. అంటే విద్య ఒకటే కాదు, పిల్లలకి విద్యతో పాటు గేమ్స్ కూడా ఉండాలన్న దృక్పథంతో మన ఇన్స్టిట్యూట్ తాలూకు అధ్యాపక బృందం ప్రతి సంవత్సరం కూడా ఆటలాడించడం జరుగుతుంది. నవంబర్ 14 వారికి గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే మన విద్యాసంస్థల యొక్క విధి విధానాలతో మన వెంకటేష్ గారు ఏ రకంగా నడుస్తుందో చెప్పారు. అది పరిగణలో తీసుకుని ప్రతి సంవత్సరం ఇబ్బందులతో ఇన్స్టిట్యూట్ నడుస్తుంది. దాన్ని ఉద్దేశించి మార్పు తీసుకురావాలా, మార్పు రావాలా, మార్పు ఏరియాలో అన్న ఆలోచనతో మేనేజ్మెంట్ ఒక ఫ్రాంచైజీస్ మేము సంప్రదించడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి ఈ ఏరియాలో ఒక మోడల్గా అభివృద్ధి చేయాలి, పిల్లలని ఇక విద్యాబోధన బాగుండాలి అన్న ఆలోచనతో వారు రాజమండ్రి హెడ్ ఆఫీస్ ఉంది, వారు రావడం జరిగింది. వారు రేపన్న రోజు మనకి అంటే ఎక్కువగా పిల్లలు టీవీకి సెల్కి ఎడిట్ అయ్యారు. అలాగే మనం కూడా ప్రతి క్లాస్కి టీవీతో పాటు బ్లాక్ బోర్డ్ కూడా ఉంటుంది. రెండు యూజ్ చేసి కొత్తగా విద్యాబోధనలు నేర్పించడానికి విద్యాసంస్థ ముందడుగు వేస్తుంది. తప్పాలు కానీ ఏవైనా ఇబ్బందులు ఉంటే సూచనలు ఇచ్చి ఈ సంస్థ అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తారని మరి ముఖ్యంగా పేరెంట్స్ని కోరడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి చిల్డ్రన్స్ డే ఫెస్టివల్స్ లో భాగంగానే మన స్కూల్లో కూడా ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్స్ డే జరుపుతున్నాం.
ది మేనేజ్మెంట్ మదర్ మేనేజ్మెంట్ వారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది. అది ఈ చిల్డ్రన్స్ డే జరపడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ చిల్డ్రన్స్లో ఉన్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం, అదేవిధంగా ఈ స్కిల్స్ తోటి పిల్లలకి ఎవరెవరికి ఏ స్కిల్స్ ఉన్నాయో తదుపరి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం కోసం అనేది మెయిన్ ఉద్దేశంగా ఇది పెట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ మంత్ నవంబర్ 6 నుంచి నవంబర్ 12 వరకు 6 days స్కూల్ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఏ రైటింగ్, డిబేటు, ఈ క్విజ్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈ ఈ యొక్క గేమ్స్లో కానీ లేదంటే ఈ యాక్టివిటీస్లో కానీ బాగా ప్రతిభ కనబరిచినటువంటి స్టూడెంట్స్కి ఈ రోజున సెలబ్రేషన్లో భాగంగా వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడము, అది కూడా పేరెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మన మారుమూల గ్రామంలో అయినప్పటికీ కూడా మన పిల్లల్లో కూడా నిగూఢంగా చాలా స్కిల్స్ అనేవి ఉన్నాయి. మాకు ఈ గేమ్స్ కండక్ట్ చేయడం ద్వారా అవన్నీ కూడా మాకు బాగా అర్థం చేసుకోగలిగాం. ఎవరిలో ఏ స్కిల్స్ ఉన్నవి, వాళ్ళని ఫర్దర్గా మనం ఎలాగ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ఏ రూట్ మనం డిసైడ్ చేయాలి అనేది మాకు బాగా ఇదైంది. దీనికి మా మేనేజ్మెంట్ వారు మనస్ఫూర్తిగా వాళ్ళు సహకరించారు. అదేవిధంగా పేరెంట్స్ కోఆపరేషన్ కూడా ఎనలేనిది. మా మదర్ ఇన్స్టిట్యూట్ తరఫున పేరెంట్స్ అందరికీ కూడా, ఆ పిల్లల యొక్క పేరెంట్స్ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పిల్లల్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడమే కాకుండా ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళే స్వయంగా వచ్చి కాస్ట్యూమ్స్, మేకప్స్, అలాగే ఆ యాక్టివిటీ సంబంధించినటువంటి స్కిల్స్ని కూడా పేరెంట్స్ మా టీచర్స్ తోటి కోఆర్డినేషన్ అయ్యి ఆ పిల్లలకి నేర్పించడము, తర్వాత వాళ్ళు కూడా మాతోటి ఈరోజు గడపడం అనేది చాలా ఆనందదాయకం, చాలా శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. దీన్ని మరింత ముందుకి మా స్కూల్స్ని అభివృద్ధి చేయడం కోసం మా మేనేజ్మెంట్ వారు వినూత్నమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మదర్ స్కూల్ని డిజిటల్ స్కూల్గా మార్చబోతున్నారు. అంటే డిజిటల్ స్కూల్స్ అంటే ప్రతి క్లాస్ రూము డిజిటలైజేషన్ చేస్తున్నారు. దీనికి లీడ్ అనేటువంటి సంస్థతోటి మన మదర్ స్కూల్ వాళ్ళు టైఅప్ అయ్యారు. వాళ్ళు ఈ ఇయర్ మన స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 1 ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్స్ మార్చ్, ఏప్రిల్ వరకు కూడా వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడమే కాకుండా మన స్కూల్లో చదువుతున్నటువంటి పేరెంట్స్కి కూడా వాళ్ళు తీసుకొచ్చి ఆ పేరెంట్స్కి కూడా ఆ లీడ్ ప్రోగ్రామ్ ద్వారా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పిల్లల్ని ఏ రకంగా ఈజియెస్ట్ వేలో లెర్నింగ్ వైపు తీసుకువెళ్ళాలి, అలాగే ఈజీగా వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వాలని దానికోసం వాళ్ళ కరికులం ఉంది. ఫీల్డ్ విజిట్కి వెళ్ళి చెక్ చేసాం. అది మాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనలాంటి రూరల్ ఏరియాస్లో మెయిన్గా స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం అనేటప్పటికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. స్టూడెంట్సే కాకుండా టీచర్స్ కూడా ఇంగ్లీష్ మీడియం అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ లీడ్ ప్రోగ్రామ్ ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే ఇంగ్లీష్ మీడియంను కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనేటువంటి విధానం మాకు అర్థమైంది. అందుకనే మా మేనేజ్మెంట్ వారు ఈ లీడ్ ప్రోగ్రామ్ తోటి టైఅప్ అయ్యారు. ఆ టైఅప్ అయ్యి దాంట్లో భాగంగా వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి పేరెంట్స్ తోటి ఇంటరాక్షన్ అవుతున్నారు. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మరింత మెరుగైనటువంటి విద్య అందించే దిశగా అడుగులు పడుతున్నాయి కాబట్టి దానికి పేరెంట్స్ యొక్క కోఆపరేషన్ కూడా మాకు బాగుంది. ఈ సందర్భంగా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే మదర్ స్కూల్ అటు విద్యార్థులకి, పేరెంట్స్కి మరింత మెరుగైనటువంటి సర్వీసెస్ అందించడం కోసం తపన పడుతుంది, అందించడానికి ఎప్పుడు కృషి చేస్తుంది. వీటిని మన పేరెంట్స్, స్టూడెంట్స్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కానీ ఇప్పటి వరకు ఒక సిస్టమ్ అనేది నడుస్తుంది మన ఏరియాలో. ఎక్కడో సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ విద్యను అభ్యసిస్తూ అధిక ఫీజులు చెల్లిస్తూ అనేక రకం ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం మనం
ప్రాంతంలోనే మనకి దగ్గరగా ఉన్న స్కూల్లోనే ఈ కార్పొరేట్స్ ఏవైతే సర్వీసెస్ అందిస్తున్నాయో అటువంటి సర్వీసెస్ని మన మదర్ స్కూల్లో కూడా అందించే కార్యక్రమం మన మేనేజ్మెంట్ వారు చేపట్టడం జరిగింది. వీటిని అందరూ ఉపయోగించుకుని మరింత ఈ స్కూల్ని అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా ప్రతి ఒక్క పేరెంట్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళని ఆహ్వానిస్తున్నాం.